బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడం జరిగింది. దాని గురించి తెలంగాణ జర్నలిస్టులు మన సుపరిచితులు కొంతమంది ఏ విధంగా తమ్నెల్ పెట్టారంటే, పవన్ పై కామెడీ చూస్తే నవ్వాగదు భయ్య ఒక తమ్నెల్, ఇంకొక తమ్నెల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పై జగదీష్ రెడ్డి ర్యాగింగ్ మామూలుగా లేదు. సో ఇట్లా చాలా మంది పెట్టిర్రు. అంటే ఇటు బీఆర్ఎస్ భజన పరులు అనుకోవచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు నచ్చక కావచ్చు, వీళ్ళందరూ ఈ విధంగా తమ్నెల్స్ పెట్టారు. ఇంత బాగా తమ్నెల్ పెట్టారంటే జగదీష్ రెడ్డి గారు ఏ విధంగా ట్రోల్ చేశారని నేను కూడా వీడియో ఓపెన్ చేయడం జరిగింది. చాలా నిద్రమబ్బుగా, చాలా లేజీగా ఏదో 2 minutes మాట్లాడు. అది కూడా ఎవరైతే రిపోర్టర్స్ అడిగిన దానికి ఆయన సమాధానం చెప్పిండు. అందులో ఏదైనా కొంచెం కేసీఆర్ గారిని అనుసరించిన పదం లేదా ఆ వాక్యం ఏమైనా ఉందంటే, రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, వియ్యం అందుకోవచ్చు అని చెప్పిండు. మరి అది కామెడీ అనిపించిందా, దానికి నా బాగలేదా, మరి వీళ్ళ అత్యుత్సాహం ఏదో నాకు తెలియట్లేదు. ఎందుకంటే జగదీష్ రెడ్డి గారి ఆ ప్రెస్ మీట్ మొత్తం కూడా చాలా అంటే చాలా నిద్రపోయినట్టు ఉంది. దానికి వీళ్ళకి ఎందుకు నా బాగకుండా వచ్చిందో నాకు అర్థం కాలే. సో పవన్ కళ్యాణ్ గురించి టాపిక్ తీయాలంటే అటు ఆంధ్రలో ఇటు తెలంగాణలో అన్ని పొలిటికల్ పార్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వైఎస్ఆర్సీపీ, ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ విపరీతంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి. పొలిటికల్ పార్టీసే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయంటే లేదు, యూట్యూబ్ ఛానల్స్, మీడియా, జర్నలిస్టులు కొంతమంది ఎందుకో ఆయన టార్గెట్ చేస్తున్నారు. ఎట్లా టార్గెట్ చేస్తున్నారంటే, ఏ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో అప్పుడు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వచ్చి 6 గ్యారెంటీల స్కీమ్ పెట్టారు కదా, అవి ఈ రోజు ఇంప్లిమెంట్ కాకపోవడానికి కారణం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే అన్న స్థాయిలో ఆయన టార్గెట్ చేస్తున్నారు. ఇక ఆంధ్రకు వెళ్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారంటే, 2024లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యేంత వరకు ఆంధ్రలో అసలు కుల వివక్షనే లేదు. అంతకుముందు గత దశాబ్దాల నుండి అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు. కాపులు, బలిజ, అది ఇది, ఇటుపక్క మాల, మాదిగా అందరికీ కంచం పొత్తు, మంచం పొత్తు అన్ని ఉన్నాయి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారో అప్పటి నుంచే అసలు ఈ కుల వివక్ష ఏర్పడ్డది. అంతకుముందుకు అసలు కుల ప్రస్తావన కూడా ఆంధ్రలో లేదన్నట్టు వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇంతకుముందు కూడా పొన్నం ప్రభాకర్ గారు, కవిత గారు ఈ విధంగా ఆయన గురించి టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సమ్మె జరుగుతున్న కీలక సమయంలో డైవర్ట్ చేయడానికి మాట్లాడాడు. ఇక కవిత గారు అంటే ఆమె కొత్త పార్టీ పెట్టింది. ఆమె పార్టీ పేరు చాలా మంది తెలియదు, టీఆర్ఎస్ 2.0 అంటుంది, కానీ తెలంగాణ రక్షణ సేనని ప్రిపేర్ అయ్యి చెప్పాల్సి వస్తుంది మాలాంటి మీడియా వాళ్ళు కూడా. కాబట్టి ఆమె ఉనికి కోసానికి ఆమె చెప్తుంది. సో ఇప్పుడు టర్న్ జగదీష్ రెడ్డి. జగదీష్ రెడ్డి ఎవరైతే సూర్యాపేట ఎమ్మెల్యే ఉన్నాడో, మాజీ మంత్రి, ఈయన బీఆర్ఎస్ లో చాలా క్రియాశీలకంగా ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వాళ్ళ తర్వాత ఈయన పేరు కూడా కొంచెం చెప్పొచ్చు, అంటే అంత పెద్ద లీడర్. ఈయన మొన్న ఐటమ్ సాంగ్ లాంటి పవన్ కళ్యాణ్ అన్నాడు. ఇప్పుడేమో ఏదో ఆయన పెట్టుకోవచ్చు, చికెనే పుట్టిండు కానీ వెటకారంగా మాట్లాడుతుండు. అదైతే ఎవరికి నవ్వు రాలే, ఆ జర్నలిస్ట్ రఘు లాంటి వాళ్ళకి నవ్వు వచ్చిందేమో, అందుకే ఆయన ఆ విధంగా తమ్ముళ్ళు పెట్టిండు. కానీ ప్రజలైతే పెద్దగా స్పందించలేదు. ఇక్కడ విషయం ఏంటంటే, జగదీష్ రెడ్డి దగ్గరకు వద్దాం. సార్ మీ పార్టీ అధిష్టానం ఎవరు కూడా, అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి పెద్ద పెద్ద వ్యక్తులే వాళ్ళే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ కామెంట్ చేయట్లేదు. మీరెందుకు అనవసరంగా మధ్యలో వేలు పెడుతున్నారు, వేలు పెట్టి గెలుపుతున్నారు, అటెన్షన్ కోరుకుంటున్నారా? ఎప్పటి నుంచో కూడా మీ పేరు తెలంగాణ రాష్ట్రంలో వింటుంటాం, అందరికి తెలుసు. ఆ కవిత అంటే తెలియదు, కేసీఆర్ బిడ్డగానే గుర్తింపు. ఆమె ఉనికి కోరుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి పేరు వాడిదంటే ఒక అర్థం ఉంది. మీరు ఎప్పటి నుంచే సుపరిచితులు. మీరు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి మీ స్థాయి తక్కువ చేసుకుంటారు. మొన్ననే సావు తప్పి కన్ను లొట్టపోయినట్టు 2023 ఎలక్షన్స్ లో మీకు వచ్చిన ఓట్లు కేవలం 5,000 ఓట్లే అధికంగా వచ్చినాయి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కంటే. అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు. 50,000 మెజార్టీ రావాల్సిన జగదీష్ రెడ్డి, ఆయన కింద పనిచేసే ఒట్టేజానే లాంటి వాళ్ళు కూడా ఆయనపై పోటీ చేసి 13,000-15,000 ఓట్లు రాబట్టుకోగలిగారంటే నెక్స్ట్ టైం మీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? నేను అనుకుంటున్నా వచ్చే సూర్యాపేట ఎలక్షన్స్ లో 2028లో మీ ప్లేస్ సెకండ్ ప్లేస్ కూడా కాదు, 3rd, 4th ప్లేస్ కు దిగజారిపోతారేమో అనిపిస్తుంది. మీరు సూర్యాపేటలో ఉండే ప్రజల గురించి ఆలోచించండి. లేదు, మీరు రాష్ట్ర నాయకులు కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు సఫలీకృతం అవుతున్నాయా లేదా, రైతులు ఏ విధంగా ఉన్నారు, ధాన్యం కొంటున్నారా లేదా, విద్యార్థుల పరిస్థితి ఏంది, నిరుద్యోగుల పరిస్థితి ఏంది, 20,000 ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్లను వస్తాయని లక్షల మంది నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు కేవలం 5,000 పోస్టులు వేసి చేయి దులుపుకుందామనుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకు వార్నింగ్ ఇవ్వండి. వృద్ధులకు 2,000 నుంచి 4,000 ఇస్తున్నారు, వాళ్ళకు వార్నింగ్ ఇవ్వండి. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇస్తున్నావు గారు రేవంత్ అని ఆయనకు వార్నింగ్. కాంగ్రెస్ కు వార్నింగ్ ఇవ్వాల్సింది పోయి మన తెలంగాణలో లేని పార్టీ. సరే, ఇప్పుడు మీరు రెచ్చగొట్టడం వల్ల ఆయన వచ్చిండు, మళ్ళీ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిండు. ఆయన ఐటమ్ సాంగ్ లాంటి అంటుండ్రు, టైం మొత్తం ఆయనకే కేటాయిస్తున్నారు.
ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఏదో మీదికి కవర్ చేసుకుంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళంతా భయపడుతున్నారు అని కామెంట్ చూస్తుంటే అర్థమవుతుంది. ఆయన ఆఫీస్ పెడితే మీకేంది ప్రాబ్లం? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో వాళ్ళు నిలబడితే మళ్ళీ మీకు డిపాజిట్ కూడా రాదు అని భయపడుతున్నారా? మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో ఏదైతే గుండు సున్నా వచ్చిందో ఆ విధంగా వస్తాయని అనుకుంటున్నారా? మీరు భయపడాల్సిన అవసరం లేదు సార్. చాలా మంది తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ 2.5 పాలనలో బోర్ కొట్టింది, అరే మళ్ళీ మా బాపే రావాలని కోరుకుంటున్నారు. మళ్ళీ మీలాంటి కొంతమంది వ్యక్తులు వచ్చి దాన్ని దిగజార్చి ఆ ఆలోచన తిప్పికొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి జగదీష్ రెడ్డి గారు సంబంధం లేని అంశాలలో వేలు పెట్టి చూడొద్దని ఒక రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. నా తరపున కాదు, ఇది ప్రజలందరూ కూడా మీ కింద కామెంట్ చూస్తే అర్థమవుతుంది. ఇది నన్ ఆఫ్ బిజినెస్ జగదీష్ రెడ్డి గారు అని చెప్పేటట్టుంది. అక్కడ బందర్ పేరుని కూడా ఏమంటున్నాడంటే వైసీపీ కార్యకర్తలకు చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడొద్దు, ఆయన కౌంటర్ ఇచ్చినా కూడా సైలెంట్గా ఉండండి, అనవసరంగా ఆయన అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాడు అనే విధంగా ఆయన మాట్లాడు. అసలు అటెన్షన్ గ్రాప్ చేసేది, అటెన్షన్ కోరుకునేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే ఈవెన్ మాలాంటి యూట్యూబర్స్ కూడా వేల వ్యూస్, లక్షల వ్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఒక బ్రాండ్. ఈవెన్ గుడ్ చెప్పేటోళ్ళు, పాజిటివ్ చెప్పేటోళ్ళు, నెగిటివ్ చెప్పేటోళ్ళు, ఆయన గురించి బ్యాడ్గా చెప్పేటోళ్ళు అందరు కూడా వ్యూస్ వస్తున్నాయంటే పవన్ కళ్యాణ్ గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో తమ్ముగా ఉంటే చాలు. అందుకే ఈరోజు వైఎస్ఆర్సీపీ కానీ, బీఆర్ఎస్ కానీ, అదేవిధంగా కాంగ్రెస్ కానీ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఉండే కొంతమంది జర్నలిస్టులు అక్కడ వైసీపీకి అమ్ముడు పోయారేమో తెలియదు, కానీ ప్రతిదీ వైసీపీ భజన చేస్తున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చి 23 కేసులు ఉన్న ఒక యువకుని, పాపం పిల్లోడు తెలిసి తెలియకనా మైనర్ బాలికలను రేప్ చేస్తే, బండి భగీరథ రేప్ చేస్తేనేమో అకుంటింత దీక్ష చేసి జైలుకు పంపించేంత వరకు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. అక్కడ మైనర్ బాలికను రేప్ చేసినోడు, క్రిమినల్ కేసులు ఉన్నాడు, పాపం బాలుడా. ఇదెక్కడి న్యాయం? ఇంత పవన్ కళ్యాణ్ గారి పైన పగబట్టి విషయం చెబుతున్నారు. మీరు ఎంత తొక్కితే ఆయన అంత లేస్తాడు. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జనసేన పెట్టాలా వద్దనే ఆలోచన కూడా ఆయనకు రాకపోవచ్చు. మీ అందరి అత్యుత్సాహం, మీ వ్యతిరేక శక్తుల అత్యుత్సాహం వల్ల ఈరోజు పార్టీ పెట్టిండు. నేను అనుకుంటున్నా రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో చాలా ఇంపాక్ట్ ఉండబోతుంది జనసేన అని నేనైతే క్లియర్ గా భావిస్తున్నా. సో ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరు కూడా ఏమనుకుంటారో కామెంట్ చేయండి.